హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే అరటికాయతో ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. అరటికాయతో ఫిష్ ఫ్రై ఏంటా అనుకుంటున్నారా? ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు అంటే పెళ్ళిళ్ళలో ఎక్కువగా అయితే ఈ అరటికాయ ఫిష్ ఫ్రై అయితే వేస్తున్నారండి. అదే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. పెళ్లి భోజనాల్లో ఈ ఫిష్ ఫ్రై వేసినప్పుడు నిజంగానే ఇది ఫిష్ ఫ్రై ఏమో అనుకుంటామండి. అంతలా ఉంటుంది. అయితే అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక అరటికాయ అయితే తీసుకున్నానండి. ఆ అరటికాయని ఇలా పీల్ తీసేసుకున్నాను. మనకి గ్రీన్ పార్ట్ లేకుండా బాగా అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక అరటికాయ తీసుకున్నానండి. మనకి ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడంతా పీల్ తీసేసుకున్నాను ఇలా. ఎక్కడ గ్రీన్ అనేది లేకుండా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ అరటికాయనైతే మనం ఫిష్ ముక్కల్లాగా అంటే ఫిష్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది ముందు మధ్యలో కట్ చేసుకుని క్రాస్‌గా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా నీట్‌గా ఒకసారి కడిగేసుకొని ఇప్పుడైతే క్రాస్‌గా కట్ చేసుకుంటే మనకి ఫిష్ లాగా షేప్ వస్తుంది. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్రాస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్‌గా కట్ చేసుకుంటే మనం చూస్తున్నారు కదా! ఫిష్ పీసెస్ లాగే కనిపిస్తాయి. సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. మనం ఎన్ని అరటికాయలు తీసుకుంటే అన్ని అరటికాయలు కూడా అలా కట్ చేసుకోవాలి. అరటికాయని ఎప్పుడు మధ్యలోకి కట్ చేసుకొని ఇలా క్రాస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకొని, మనం తీసుకున్న మిగతా అరటికాయ కూడా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేనైతే ఇన్ని పీసెస్ అయితే తీసుకున్నానండి. వీటినైతే మనకి ఫిష్‌లా షేప్ రావడానికి మధ్యలో అయితే హోల్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలా సర్కిల్‌లాగా మనం షేప్ అయితే పెట్టుకోవడమే. అంటే మనకి ఫిష్‌కి మధ్యలో హోల్ ఎలా ఉంటుంది అలా మాట. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకుంటే సేమ్ మనకి ఫిష్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. కాకపోతే అన్ని ఫిషెస్‌కి ఇలా హోల్స్ ఉండవు కాబట్టి కొన్నేమో అలాగా కొన్ని మామూలుగా కట్ చేసినట్టు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని పీసెస్‌కైతే హోల్స్ పెట్టుకొని, కొన్ని పీసెస్ అయితే మామూలుగా ఉంచేసుకోండి. అంటే అన్ని హోల్స్ ఉండవు కాబట్టి అలా సగం అలా, సగం ఇలా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రైకి ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే దీనికి కూడా మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేశాను. ఈ అరటికాయలు తీసుకున్న పీసెస్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడే దంచుకొని అయితే వేసుకున్నానండి. ఇలా ఫ్రెష్‌గా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది కదా! మీరు తీసుకున్న పీసెస్‌కి సరిపడా కారం, సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. లాస్ట్‌లో అయితే గరం మసాలా వేసుకున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైకి ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడైతే పెరుగైతే వేసుకుంటానండి. పెరుగు అలాగే లెమన్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇవన్నీ ఇలా ఒకసారి అయితే కలిపేసుకున్నాను కదా! లాస్ట్‌లో అయితే పెరుగు వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ పెరుగు. అంటే మరీ గట్టి పెరిగే అవసరం లేదండి. పలచటి పెరుగైనా పర్వాలేదు. ఇలా పెరుగు వేసుకొని నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే ఇలా పిండేసుకున్నాను దీంట్లో. పిండేసుకొని ఇవన్నీ ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నానండి. ఇక్కడైతే మళ్ళీ పెరుగనేది ఎందుకు చూపిస్తున్నానంటే నేను కలిపేటప్పుడు చూపించలేదనేసి ఒకసారైతే చూపిస్తున్నాను. పెరుగు వేసి, లెమన్ వేసి మొత్తం అంతా ఒకసారైతే కలిపేసుకున్నానండి. పెరుగు వేసి కలిపిందైతే వీడియో క్లిప్ పోయింది. అందుకనేసి మళ్ళీ పెరుగనేది చూపిస్తున్నాననమాట. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగు, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా ఆ అరటికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఆ పీసెస్ అంతా బాగా పట్టాలన్నమాట. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ గానీ పక్కన పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ అయినా పర్వాలేదండి. ఇలాగా నేనైతే ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. 15 మినిట్స్ తర్వాత అయితే నేనిక్కడ కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ అయితే వరిపిండండి. బియ్యపు పిండి అంటారు కదా! బియ్యపు పిండయితే 1 స్పూన్ వేశాను. పావుగంట పాటు నానిన తర్వాతయితే బియ్యపు పిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! అవి కూడా ఆ పీసెస్ అన్నీ కలిపేలాగా ఇలా కలిపేసుకోవడమే. ఈ బియ్యపు పిండి, కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్రిస్పీగా చాలా బావుంటుందండి. ఇలా కలిపేసుకొని మొత్తం ఈ పీసెస్ అన్నీ పట్టేలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో అయితే దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానిక్కడ. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే వీటిని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఖాళీగా ఉన్న ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే అవసరం లేదు. ఇలా ఒక 4, 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత
మనం అరటికాయ ముక్కలకి అన్నీ పట్టించైతే పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇలా కార్న్‌ఫ్లవరు, వరిపిండి అన్నీ వేసేసాం కదా! మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే హీట్ ఎక్కిన ఆయిల్‌లో వేసేసుకోవడమే. ఇలా ఒకటి తర్వాత ఒకటైతే వేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా! ఇవన్నీ మాత్రం పట్టేలాగా మాత్రం అంటే కార్న్‌ఫ్లవర్, వరిపిండి, మసాలా ఇవన్నీ పట్టేలా మాత్రం ఒకసారి చూసుకొని వేసేసుకోవడమే. ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇలా అన్నీ ఒకసారే వేసేసుకోవచ్చండి. ఇవేమీ అంటుకుపోవు. చూస్తున్నారు కదా! చూస్తుంటే సేమ్ ఫిష్ ఫ్రై లాగే ఉంది కదండీ! ఇది మనకి పెళ్లి భోజనాల్లో అయితే ఎక్కువగా వేస్తున్నారు. ఇవి మనం ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, మన ఇంటికి ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు చేస్తే స్పెషల్‌గా బావుంటుంది. అంటే వెజ్ తినేటప్పుడైతే ఇలా చేసుకుంటే బావుంటుందండి. ఇవన్నీ కూడా ఒక పక్క వేగిన తర్వాత అన్నీ ఇలా టర్న్ చేసుకోవడమే. లేదంటే సాంబార్, పప్పుచారు ఇలా చేసుకున్నప్పుడు కూడా ఇలా ఈ అరటికాయతో ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా! అన్నీ కూడా ఇలా టర్న్ చేసేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి అరటికాయతో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.